అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ రంగురంగుల పూల మొక్కలతో పచ్చగా కళ్ళాపి చల్లిన వాకిట్లో అందంగా వేసిన ముగ్గులు చూపురులను ఇట్టే ఆకట్టుకుంటున్న ఆ అందమైన భవంతి చుట్టూ అందంగా నిత్యం అత్యంత శ్రద్ధ వహించి పెంచుతున్న పచ్చగడ్డితో శుభ్రమైన పరిసరాలతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న గొప్ప ప్రేమాలయం ఆ గృహం. ఏమిటి చిన్నాడేదో అంటున్నాడు అడుగుతోంది 7 పదుల వయసు నిండిన శాంతమ్మ గారు తన తనయుడు రామచంద్రం మాస్టారును. ఏమీ లేదమ్మా, చిన్నాడికేదో అమెరికాలో ఉద్యోగం వచ్చిందని చెప్తున్నాడు. వెళ్ళాలా వద్దా అని అడుగుతున్నాడు. మరి నువ్వేమన్నావు? నేను అనడానికి ఏముంది, మంచి అవకాశమే కదా. చాలని ఆదాయంతో నేను పడిన ఇబ్బందులు పిల్లలకు కూడా ఎందుకనే కదా. కష్టమైనా సరే అని పెద్దాడిని ఇంజనీరు, చిన్నాడిని B.Pharmacy చదివించాను. పెద్దవాడు రవికిరణ్ బెంగళూరులో పెద్ద ఉద్యోగం, మంచి పొజిషన్లోనే ఉన్నాడు. చిన్నాడు శశికిరణ్కి ఈ మధ్య జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి. అందులోని ఇది గొప్ప అవకాశం. ఎందుకు అడ్డు చెప్పడం? అలా అంటావేంట్రా రాముడు? నాకేమో వయసు మీద పడుతోంది. కోడలు రాజేశ్వరి పిల్లలు కాలేజీ చదువుల్లో ఉండగానే బాధ్యతలన్నీ నా పైన పడేసి నిశ్చంతగా అర్ధాంతరంగా కన్నుమూసింది. పెద్దాడిని కూడా ఇలాగే మంచి భవిష్యత్ అంటూ అక్కడే అమ్మాయిని చూసి పెళ్లి చేసి బెంగళూరు పంపించేశావు. ఇప్పుడేమో వీడిని ఏకంగా విదేశాలకే పంపడానికి తయారయ్యావు. ముసలిదాన్ని, నన్ను నిన్ను చూసుకోవడానికి ఎవరున్నారు నాన్న? అలా అంటే ఎలా అమ్మా? కాలంతో పాటు మనము మారాలి కదా. పిల్లల ఎదుగుదలకు అడ్డు చెబితే ఎలాగమ్మా? అయినా వనజ మనతోనే ఉంటోందిగా, బాగానే చూస్తోంది కదమ్మా. చూస్తోంది. పనిపిల్ల, రేపో మాపో దాని దారి అది చూసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడైనా ఏం చేస్తాం? ఏంటమ్మా నువ్వు? దానికి ఎవరూ లేరనే కదా రాజేశ్వరి చేరదీసింది. తను మనతోనే ఉంటుంది, మనల్ని వదిలి పాపం. అది మాత్రం ఎక్కడికి వెళ్తుంది? సరే నీ ఇష్టం, అలాగే కానీరా. వింటావా ఏమిటి నువ్వు? నాన్న వీసా వచ్చేసింది, అంతా రెడీ, వచ్చే వారమే ప్రయాణం. కానీ నానమ్మని మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటేనే దిగులుగా ఉంది నాన్న, కన్నీటిని దాచే ప్రయత్నం చేస్తూ అంటున్నాడు శశికిరణ్. అంత సున్నితమైతే ఎలారా? నీ భవిష్యత్తు అందంగా ఆనందంగా ఉండాలనే కదా మా కోరిక. పైగా మీ అమ్మకి కూడా నా పిల్లలు విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనే ఆకాంక్ష ఎంతో ఉండేది. ఇలాగైనా తన ఆత్మ తృప్తి పడుతుంది. సంతోషంగా వెళ్ళు నాన్న. రామచంద్ర మాస్టారు చాలా బెంగగా కనిపిస్తున్నారేమిటి? అడిగాడు చిన్ననాటి స్నేహితుడు సాంబశివం రామచంద్రకు సహాధ్యాయి. కొంతవరకు చదువుకుని తన తండ్రి కిరాణా వ్యాపారంలో తాను చేరిపోయాడు. ఏమీ లేదురా సాంబు, ఈ మధ్య అమ్మకి సుస్థిగా ఉంటుంది. పెద్దావిడి కదా, నాకు అంత ఓపిక ఉండడం లేదు. పిల్లలు దూరంగా ఉండడంతో ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తోంది. మరి మేము అమ్మ చెబితే విన్నావా? అసలే వదిన దూరమై ఒంటరి వాడివయ్యావు. అమ్మ ఎన్నాళ్ళు నీతో ఉండగలదు? మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటే విన్నావు కాదు. అదెలా కుదురుతుందిరా సాంబు? రాజీని మరవగలనా? పైగా పిల్లల దృష్టిలో చులకనయ్యేవాడిని కదా. నువ్వే చెప్పు. అది సరే, పనమ్మాయి వనజ బాగానే చూసుకుంటోంది కదా అమ్మని నిన్ను? బాగానే చూసుకుంటోందిరా. కానీ ఆ పిల్లకు పెళ్ళిడు కూడా దాటుతోంది. తల్లి తండ్రి ప్రమాదంలో పోయినప్పటి నుంచి మాతోనే ఉంటుంది కదా. దానికి కూడా ఓ దారి చూపించాలిరా రాముడు అని అమ్మ ఆరాటపడుతోందిరా. ఏం చేయాలో తోచడం లేదు. ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ రంగయ్య, 4 ఇళ్లలో పనిచేస్తూ లక్ష్మి బతుకు సాగించేవారు. ఒక్కగానొక్క బిడ్డ వనజ. లక్ష్మి, రాజేశ్వరి. రామచంద్రం ఇంట్లో పనికి కుదిరిన నాటికి వనజ పసిపిల్ల. పల్లెటూరులో పనులేమీ లేక నివాసం ఉంటున్న చిన్న పాక, చుట్టూ ఉన్న కాస్త స్థలం అమ్మేసి ఓ పాతకారు కొనుక్కుని బతకడానికి ఊరు వచ్చారు. చక్కగా సాగిపోతున్న వాళ్ళ జీవితాలను విధి ప్రమాదం రూపంలో మింగేసింది. కూతుని బడిలో దింపి దూరపు బంధువుల పెళ్లికి వెళ్ళి వస్తూ ఉండగా ప్రమాదం జరిగి ఇద్దరూ పైలోకాన్ని వెళ్ళిపోయారు. ఈ లోకాన్ని వదిలి, లోకం తెలియని పసిదాన్ని వదిలి వెళ్ళిపోయారు. పాపం వనజ బతుకు ప్రశ్నార్థకమైంది. ఒంటరిదైన వనజని అయిన వాళ్ళెవరూ ఆడపిల్ల అనే కారణంతో పట్టించుకోలేదు. రాజేశ్వరికి వనజకు ఆత్మబంధం ఏదో కలిపాడు పైవాడు. పనిపిల్లలా ఏనాడూ చూడలేదు తను. మరి ఏం చేద్దామనుకుంటున్నావు? సాంబశివం ప్రశ్నతో స్వాగతంలో నుండి బయటికి వచ్చారు రామచంద్రం గారు. అదే ఆలోచిస్తున్నాను. అయితే నువ్వేమైనా? చచా, ఏమిట్రా ఆ మాటలు? నా 2 పిల్లలతోనే అది పెరిగింది. కూతురు లేని లోటు తీరుస్తోంది. పిల్లల దగ్గర లేకున్నా ఇంటా బయట అన్నీ తనే చూసుకుంటుంది. తనకి కూడా మంచి జీవితం ఇవ్వాలని చూస్తున్నాను. శశికిరణ్ పెళ్లి వైభవోపేతంగా జరిపించేశారు రామచంద్రం గారు. కోడలు కూడా అమెరికాలో ఉద్యోగి కావడంతో ఉన్న తక్కువ సమయంలో పెళ్లి హడావుడిగా చేయవలసి వచ్చింది. పెళ్ళయ్యాక 16 రోజులు ఇట్టే గడిచిపోయాయి. కావలసినవన్నీ కొనుక్కొని తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. వనజ సామాన్లన్నీ సర్దుతోంది. రవిబాబు గారు, మీ లగేజీ మీ గదిలోనే పెట్టేశాను. శశిబాబు, మీ లగేజీ అంతా ఒకసారి చూసుకోండి. అలాగే, సరే. కానీ వనజ, మా అవసరాలన్నీ చూస్తున్నావు. నీకేం కావాలో ఎప్పుడు అడగవేం? అదేంటి శశిబాబు, మీరిద్దరైనా అయ్యగారైనా నాకేం తక్కువ చేశారని? అమ్మగారు అనారోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు ఏ జన్మలోనో నా కూతురివే అని ఎంతో ఆప్యాయంగా చెప్పేవారు.
మీరంతా అంత దయగా చూడకుంటే నేనేమయ్యేదాన్నయ్యా? ఆ మాటతో అక్కడున్న వారందరికీ కళ్ళు చెమర్చాయి. రామచంద్రం మాస్టర్ ఇంకా ఒక నిర్ణయానికి వచ్చేశారు. వెంటనే, ఒరే నాన్న, ఇద్దరూ బయలుదేరబోతున్నారు కాబట్టి ఒక విషయం చెబుతాను. మీకు నా నిర్ణయం నచ్చకపోతే నిరభ్యంతరంగా నచ్చలేదు అని చెప్పండి, సరేనా? అలాగే నాన్న అన్నారు పిల్లలిద్దరూ. నేను వనజకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. అలాగే ఇల్లు కూడా వనజ పేరునే రాయాలి అనుకుంటున్నాను. మీరేమంటారు? మన సాంబశివంకు తెలిసిన అబ్బాయి ఉన్నాడని చెప్పాడు. తన షాప్లోనే గుమాస్తాగా పనిచేస్తున్నాడు. నమ్మకస్తుడు అని కూడా చెప్పాడు. మీరేమంటారు అడిగారు రామచంద్రం గారు. మీకెలా మంచిదనిపిస్తే అలా చేయండి నాన్న. కానీ వనజను మేము ఎప్పుడైనా ఒక అక్కగానే భావిస్తాము. అమ్మలేదనే లోటు తెలియకుండా నానమ్మ తను మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు. మీ పట్ల మాకన్నా బాధ్యతగా ఉంటోంది తనే కదా నానా అన్నారిద్దరు. ఏమ్మా, మీకు ఇష్టమే కదా అడిగారు ఇద్దరు కోడళ్ల వైపు చూస్తూ. అలాగే మామయ్య, వనజ ఆడపడుచులాగే చూస్తున్నాను అంది పెద్ద కోడలు కమల. వనజ గురించి మా పరిచయం అయినప్పటి నుంచి మీ అబ్బాయి అంతా చెప్తూనే ఉంటారు మామయ్య. చూడకుండానే ఆ అమ్మాయిపై నాకు అభిమానం ఏర్పడింది. మాకు మంచి ఆడబడుచుందని సంతోషంగా ఉంది అన్నది చిన్న కోడలు చంద్రిక. మీ కుటుంబాన్ని, నీ పెంపకాన్ని చూసి చాలా ఆనందంగా ఉందిరా రాముడు. ఏ లోకాన ఉందో రాజేశ్వరి, తను కూడా ఉంటే ఇంకా ఎంతో ఆనందంగా ఉండేది. ఇదంతా చూస్తూనే ఉంటుంది పైనుంచి అంటూనే శాంతమ్మ గారికి కళ్ళు చెమర్చాయి. పిల్లల సంస్కారానికి, తన పట్ల వాళ్లకున్న గౌరవానికి రామచంద్రం మాస్టారు మనసులోని అభినందనలు చెప్పుకున్నారు. వనజకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి అవకాశం దొరికినందుకు.